నమస్కారం. కోవిడ్-19 జిల్లా వార్షిక సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో ఈ సంవత్సరంలో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా నుంచి శ్రీనివాస్ గౌడ్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గౌడ్ గారు. నమస్కారం సార్. సంగారెడ్డి జిల్లాలో కోవిడ్-19 ప్రభావం ఏ విధంగా ఉంది? సంగారెడ్డి జిల్లా కోవిడ్-19 సంబంధించి కొన్ని కేసులు ఈ మధ్య కాలంలో కొంత మేరకు పెరుగుతున్నాయి సార్. ఈ యొక్క కేసుల్ని అరికట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికప్పటికి చర్యలు తీసుకుంటుందని చెప్పవచ్చు. అంటే ఈ కోవిడ్-19 అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కోవిడ్-19 అరికట్టేందుకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు జిల్లా వైద్య శాఖ అధికారులు జిల్లాలో కోవిడ్-19 పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని ఉన్నటువంటి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్-19 సంబంధించినటువంటి ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి చికిత్సను అందించడం జరుగుతుందండి. ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో వీధి వ్యాపారుల పరిస్థితి ఎలా ఉంది? కోవిడ్-19 లో వీధి వ్యాపారుల పరిస్థితి వచ్చే వరకు చాలా COVID-19 పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరంగా వీధి వ్యాపారుల పరిస్థితి ఉన్నదండి. దానికి కారణం ఏంటంటే వీధి వ్యాపారులు ప్రతిరోజు వారి జీవన విధానం కొనసాగించేందుకు రోజువారు పని చేసుకుంటూ వారి పనులను తీసుకునేది. అదే ఈ మధ్య కాలంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ పథకం ద్వారా ఆ వీధి వ్యాపారులకు ఎంతో ఉపయోగపడింది సార్. మరి పారిశ్రామిక ప్రాంతంలో వలస కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? వారికి ఉపాధి లభిస్తోందా? సంగారెడ్డి జిల్లా సంబంధించింది పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతంతో పాటు జిన్నారం, గొల్లారం సంబంధించి పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇక్కడ కార్మికులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి పటాన్ చెరువు ప్రాంతంలో నివసించడం జరుగుతుంది. ఇది లాక్డౌన్ కారణం వల్ల వలస కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. ఆ సందర్భంగా ఈ వలస కార్మికులంతా వారి స్వరాష్ట్రాలకు చేరుకొని మళ్ళీ తిరిగి రావడంతో వారి యొక్క జీవన విధానం కొనసాగుతుంది సార్. ఇప్పుడు జిల్లాలో ఉన్న రోజువారీ కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? జిల్లాలో ఉన్నటువంటి రోజువారీ పని చేసుకుని జీవనం సాగించే కూలీలకు పని కల్పించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా కూలీలకు పెద్ద ఎత్తున పని కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏదైతే లాక్డౌన్ మూలంగా నిరుద్యోగులకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడంతో ఈ యొక్క ఉపాధి హామీ అనేది చాలా ఉపయోగపడింది. ఈ యొక్క ఉపాధి హామీ ద్వారా ఎవరికి ఇబ్బంది కాకుండా అధికార యంత్రాంగం వారికి ఉపాధి కల్పించేందుకు ఎప్పటికప్పటికి చర్యలు తీసుకుంటూ వారికి పని కల్పించడం జరుగుతుంది. మరి సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత, దాని ప్రభావం ఏ విధంగా ఉంది? జిల్లాలో వచ్చేసి ఇప్పుడు చలి తీవ్రత అనేది కాస్త ఈ మధ్య కాలంలో ఎక్కువగా నమోదవుతుంది. దీనివల్ల పొద్దున్నే బయటికి వెళ్లేందుకు కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా వారి పనులు ముగించుకొని తొందరగా వారి చలి తీవ్రత నుండి బయటపడేందుకు వారి యొక్క నివాసాలకు చేరుకుంటున్నారు. కోవిడ్-19 నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి జిల్లా యంత్రాంగం కానీ, ఆరోగ్య శాఖ సిబ్బంది కానీ ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? కోవిడ్-19 సంబంధించింది జిల్లా అధికారులు ఎప్పటికప్పటికి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు ఎప్పటికప్పుడు మాస్కులు ధరించడంతో పాటు అదేవిధంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ శానిటైజర్ ను ఉపయోగించేలా అధికార యంత్రాంగం ఎప్పటికప్పటికి చర్యలు తీసుకుంటుంది. జిల్లాలోని ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలతో పాటు మండల కేంద్రాల్లో కూడా ఈ యొక్క కోవిడ్-19 పైన ఎప్పటికప్పటికి వారికి ప్రత్యేకంగా కోవిడ్ గురించి వారికి అవగాహన కల్పిస్తున్నారు. కోవిడ్ కేసులు నమోదవుతున్నప్పుడు వారికి వైద్య సహాయం ఏ విధంగా అందిస్తున్నారు? జిల్లాలో కోవిడ్ కేసులకు సంబంధించింది జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిలో చికిత్సను ప్రత్యేకంగా ఒక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయడంతో పాటు అదేవిధంగా జిల్లా మంత్రి హరీష్ రావు గారు ప్రారంభించినటువంటి MNR కళాశాలలో ఈ యొక్క ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసి ఈ కోవిడ్ కేసులకు సంబంధించిన చికిత్సను అందించడంతో పాటు జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, పటాన్ చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎప్పటికప్పటికి కోవిడ్ కేసులకు సంబంధించి చికిత్సను అందించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు ANM, ఆశా వర్కర్ల ద్వారా కోవిడ్ కేసులు ఉన్న సంబంధించి గ్రామాల్లో పర్యటించి ఎప్పటికప్పటికి వాళ్ళకు వైద్య సహాయం అందించేలా జిల్లా వైద్య యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నారండి. ధన్యవాదాలండి. ఇదండి సంగారెడ్డి జిల్లా నుంచి శ్రీనివాస్ గౌడ్ గారు అందించిన కోవిడ్-19 జిల్లా వార్షిక సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా వార్షిక సమగ్ర సంపూర్ణ నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.